నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండ్, వసతి గృహాల సముదాయాల వద్ద పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుపతిలో 34, 44వ వార్డులో గోబీఘాట్ సమస్యలు పరిష్కరించాలి. నాసిరకం రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోండి. సిపిఎం డిమాండ్. వార్తల్లోని వివరాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండ్, వసతి గృహాల సముదాయాల వద్ద పారిశుద్ధ్య పనులను మరింత మెరుగ్గా చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, విష్ణు నివాసం, వసతి సముదాయం ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను హెల్త్, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అన్నారు. కాబట్టి రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఎక్కువ మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు. ఫుట్పాత్లు, పాడైన వాటిని మరమ్మతులు చేపట్టి పూల కుండీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్న గుంతలను పూడ్చాలని తెలిపారు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్లు సేతు మాధవ్, ఏసీపీలు మధు, మూర్తి, డిఈలు లలిత, రాజు, శానిటరీ సూపర్వైజర్లు సుమతి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం ఆధ్వర్యంలో తిరుపతి 33, 44వ వార్డులకు సంబంధించి స్థానిక సమస్యలు పరిష్కరించాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు తిరుపతి నగర కమిషనర్ కి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు సాయిలక్ష్మి, 33, 44వ వార్డు శాఖ కార్యదర్శి నరేంద్ర మాట్లాడుతూ 34వ వార్డులోని డెడ్ ఎండ్ వీధిలో రోడ్డు వేసిన సంవత్సరంలోపే రోడ్డు గుంతలు ఏర్పడి కంకర పైకి వచ్చేసి ఆ వీధిలో మనుషులు నడవడానికి కూడా ఇబ్బందికరంగా తయారైనటువంటి రోడ్డును బాగు చేయాలని, సుందరయ్య నగర్ 8, 9వ వీధిలో యూడిఎస్ డ్రైనేజ్ నిర్మించాలని, ఆ వీధిలో రోడ్లను, కాలువలను నిర్మించాలని, అదేవిధంగా 44వ వార్డులో కాలువలను శుభ్రపరచాలని, బాలాజీ దోబిఘాట్ ప్రజలు ఉతికిన బట్టలు ఆరేసుకునే ప్రదేశాన్ని శుభ్రపరచాలని, వారికి ఉన్నటువంటి అండర్ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని, ఆదర్శ దోబిఘాట్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన కమిషనర్ మౌర్య నాసిరకం రోడ్డు వేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, శ్మశాన స్థలాన్ని రజకులు బట్టలు వేసుకునే స్థలాన్ని మున్సిపాలిటీ శుభ్రపరచాలని, సంబంధిత అధికారులకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు రమేష్, మల్లికార్జునరావు, వార్డు నాయకులు లోకేష్, సురేష్, బాలాజీ, దోబిఘాట్ నాయకులు రవి, కోదండ, నాగేంద్ర, సురేష్, బాల, సుబ్రహ్మణ్యం మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ముఖ్యంగా సుందరయ్య నగరు ప్రాంతం చాలా ముఖ్యమైనది. ఆ ప్రాంతంలో ఒక డెడ్ ఎండ్ రోడ్డు ఏర్పాటు చేశారు. కనీసం సిమెంట్ రోడ్డు అంటే ఒక 20-30 ఏళ్ళు ఉంటాయని మనం ఆశిస్తాం. కానీ ఒక సంవత్సరం ముందే అది మొత్తం కూడా మట్టి రోడ్డు అయిపోయింది. సిమెంట్ అంతా మట్టిగా మారిపోయింది. అది మట్టి తినేసింది, గుంతలు మొత్తం అయిపోయింది. ఇది చేసిన కాంట్రాక్టర్ మీద ఈ యొక్క మున్సిపల్ అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అక్కడే కూర్చొని నిరసన తెలియజేయాల్సి వస్తుంది. వీళ్ళ యొక్క నిర్లక్ష్యం ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బయటపెట్టాల్సి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈరోజు బాలాజీ దోబిఘాట్లో చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ నీళ్లు బయటకు పోవడం లేదు. వాళ్ళు ఆరేసుకోవడానికి శుభ్రంగా ప్రాంతం శుభ్రపరచాల్సిన బాధ్యత ఉంది. అక్కడ మురికి నీళ్ళని బయట పోవడానికి కల్వర్టు నిర్మించాలి. ఈ యొక్క సమస్యలన్నీ కూడా మున్సిపల్ అధికారులు శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా బాలాజీ ఈ యొక్క దోబిఘాట్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి, ఆదర్శ దోబిఘాట్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలని మేము కోరుతున్నాం. ప్రతినిత్యం అక్కడ సిపిఎం పార్టీ పర్యటన చేస్తూ, పరిశీలన చేస్తూ అధికారుల దృష్టికి సమస్యలు తీసుకొస్తున్నప్పటికీ వాటి పరిష్కారంలో మాత్రం ఈ ముందడుగు తాగడం లేదు. రోడ్లన్నీ చిన్న చిన్న కలవాట్ల దగ్గర ఈరోజు కొట్టుకోబోయినది. అక్కడ చిన్నపిల్లలు స్కూళ్ళు దాదాపు 4-5 స్కూళ్ళు ఆ ప్రాంతంలో ప్రశాంతంగా ఉంటుందని ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్కూల్ పిల్లలు ఎలా పోవాలి? ఈరోజు మొత్తం కూడా డ్రైనేజ్ అంతా కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. దాని అంతా కూడా ఈరోజు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. తిరుపతి నగరంలో ముఖ్యంగా 34, 44 వార్డుల్లో స్థానిక సమస్యలు విపరీతంగా అయిపోయాయి. ఈరోజు ప్రధానంగా సుందరయ్య నగరు డెడ్ ఎండ్ లైన్ అంటే 34వ వార్డులో వస్తుంది. గత ఎన్నికలకు ముందు రోడ్డు కొత్తగా సిమెంట్ రోడ్డు నిర్మించడం జరిగింది. సిమెంట్ రోడ్డు వేస్తే కొన్ని సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. ఎన్నికలు వచ్చి పూర్తి సంవత్సరంన్నర కూడా కాలేదు. అప్పుడే ఆ రోడ్డు గుంతలమయమైపోయి
ఈ కంకర తేలిపోయి ఏంటంటే ఎంత నాణ్యమైన రోడ్డు వేశారో అర్థం చేసుకోవచ్చు. ఆ వేసినటువంటి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. అట్లాగే బాలాజీ దోబిగాలి ప్రజలు తిరుపతి నగరాన్ని ఈరోజు జనాలందరూ కూడా మంచి మంచి కత్తెర షర్ట్లు వేసుకొని బాగా నాణ్యమైనటువంటి బట్టలతో ఆరోగ్యంగా ఉన్నారంటే అక్కడ ఉన్న బాలాజీ దోబిగాలి కానీ ఆదర్శ్ దోబిగాలి ప్రజల కష్టం వల్లే ఈరోజు తిరుపతి నగరంలో పెద్ద పెద్ద అఫీషియల్స్ పెద్ద పెద్ద ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పడానికి వాళ్ళు ఉతికేటువంటి బట్టలు అక్కడకు జీవనం గడిపినటువంటి వాళ్ళు సమస్యలు ఎక్కువైపోయాయి. ఉదాహరణకి వాళ్ళ రూముల పక్కనే కాలువ ప్రవహిస్తూ ఉంది. ఆ కాలువ డ్యామేజ్ అయిపోయి అదంతా కూడా రోడ్లైపు వచ్చేస్తూ ఉంది. అది తొక్కునే వెళ్ళిపోయి వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు. కొత్తగా కాలువలు నిర్మించాలని, అట్లాగే అక్కడ కల్వర్టు సమస్య ఉంది, కల్వర్టుని సమస్య పరిష్కరించాలని, వాళ్ళకి డ్రైనేజీ ఏదైతే లెటిన్లు ఉన్నాయో అది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కట్టించారు. వాటిని పాడైపోయినాయి, వాటిని బాగు చేయించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా మేము నగర కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో స్వామివారి వాహన సేవలో ఉపయోగించే కొత్త గొడుగులకు తిరుపతి శ్రీ కోదండ రామాలయం వద్ద ఉన్న రాతి స్తూపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి శ్రీ కోదండ రామాలయం వద్ద ఉన్న రాతి స్తూపం వద్ద గొడుగులకు ప్రత్యేక పూజలు చేశారు. చెన్నై నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి పోపైసి అలివేలు మంగమ్మ అండ్ ట్రస్ట్ ద్వారా 8 గొడుగులను టీటీడీకి అందజేశారు. గత 10 సంవత్సరాలుగా ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో టీటీడీకి గొడుగులకు ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ఈ పూజాది కార్యక్రమంలో టీటీడీ మాజీ బోర్డు మెంబర్లు పోకల అశోక్ కుమార్, పసుపులేటి హరిప్రసాద్, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ఊకా విజయ్ కుమార్, పొనగంటి భాస్కర్, గోపాల్, సింగంశెట్టి సుబ్బరామయ్య, పోకల జనార్దన్, హనుమంతరావు, కంబాల రాము, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీటీడీ పాఠశాలల ట్రైక్వాండో కోచ్ మాస్టర్ గోపీనాయుడును బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి సత్కరించి అభినందించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారి ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ ఐకాన్ అవార్డు 2025ను అందుకున్న టీటీడీ పాఠశాలల ట్రైక్వాండో కోచ్ మాస్టర్ గోపీనాయుడును బీజేపీ సీనియర్ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా మాస్టర్ గోపీనాయుడు టీటీడీ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ట్రైక్వాండో శిక్షణ, విద్యార్థులు సాధించిన విజయాలను గోపీనాథ్ రెడ్డికి వివరించారు. అనంతరం క్రీడల్లో గోపీనాయుడు సేవలకు గుర్తింపుగా అందుకున్న సుభాష్ చంద్రబోస్ ఐకాన్ అవార్డు 2025ను ఆయన చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థులకు ఆత్మరక్షణ, విద్య, శరీర దృఢత్వం ఎంతో అవసరమని గోపీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లారపు రవిప్రసాద్, తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితులు ఆది గురుస్వామి, రంగస్థల ప్రతినిధులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, మాజీ కౌన్సిలర్ జనార్దన్ రెడ్డి, వినాయకుడు తదితరులు పాల్గొన్నారు. నాకు సుభాష్ చంద్రబోస్ నేషనల్ అవార్డు ఇచ్చే సందర్భంగా అందరికీ ప్రత్యేక అభినందనలు. ఈ టేక్వాండో క్రీడని నేను దాదాపు 95 నుంచి అభివృద్ధి చేస్తున్నాను. దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తే టేక్వాండో గేమ్ ఇది ఒలింపిక్ గేమ్ క్రీడ ఇది. దీనికి సెల్ఫ్ డిఫెన్స్, హెల్త్ అండ్ ఫిట్నెస్, స్పోర్ట్స్ పరంగా ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో వీళ్ళు బ్లాక్ బెల్ట్ చేస్తే వాళ్ళు స్వయంగా కూడా బతికేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దీనిలో. కావున ప్రతి ఒక్కరు దీన్ని నేర్చుకోవాల్సిందిగా, అన్ని క్రీడల కన్నా ఇది ప్రత్యేక క్రీడ. ఇది ఈ క్రీడ కోసము మనం ఎంతైనా చేయవచ్చు. దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తే మేము ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి మేము చూస్తాం. కాబట్టి అందరూ మాకు సహకరించాలిగా కోరి ప్రార్థిస్తున్నాను. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 37 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. 31 మంది నేరుగా వచ్చి సమస్యలు పరిష్కారం కోరుతూ వినతులు అందించగా 6 మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలిపారు. డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సి మునికృష్ణ తమ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. బీవీ మహల్ రోడ్డు నందు వీధి దీపాలు వెలగడం లేదని, కేబీ లేఅవుట్ నందు రోడ్లపై వాహనాలలో మద్యం సేవిస్తూ ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారని పరిష్కరించాలని, ప్రకాశం పార్కు వాకింగ్ ట్రాక్ బురదమయం అవుతోందని పరిష్కరించాలని, సుందరయ్య నగర్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని పరిష్కరించాలని, నెహ్రూ నగర్ నందు యూడీఎస్ ఓవర్ఫ్లో అవుతోందని, కొరమీనగుంటలో ఆక్రమణ నిర్మాణాలు అరికట్టాలని, రవీంద్ర నగర్ నందు వీధి దీపాలు వెలగడం లేదని, తెలుగంగా నీటి సౌకర్యం కల్పించాలని, పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, 20 సంవత్సరాలుగా డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నామని, ఆప్కాస్ నందు డ్రైవర్గా నమోదు చేయాలని, సుందరయ్య నగర్ నందు డ్రైనేజీ కాలువ మూత మరమ్మతులు చేయించాలని, విద్యుత్ వైర్లపై వాలిన చెట్ల కొమ్మలు తొలగించాలని,
ధోబీఘాట్లో సౌకర్యాలు కల్పించాలని కోరారని తెలిపారు. అన్ని ఫిర్యాదులు ఆయా విభాగాల అధికారులకు పంపామని పరిష్కరించాలని ఆదేశించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్లు సేతు మాధవ్, రవి, డీసీపీ ఖాన్, ఏసీపీలు మూర్తి, మధు, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, డీఈలు తదితరులు పాల్గొన్నారు. చదివింది ఇంటర్ అయినా మోసాల్లో మాత్రం ఆరితేరాడు. సెల్ ఫోన్ దుకాణం నడుపుతూ బెట్టింగ్ యాప్ తయారు చేయించుకుని యువతే లక్ష్యంగా కోట్లలో మోసాలకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పెద్దపంచాని మండలం రాయలపేటకు చెందిన బెస్తా నాగరాజు కుమారుడు చందు స్థానికంగా 5 ఏళ్ల కిందట చిన్న మొబైల్ దుకాణం తెరిచాడు. యువకులతో క్రికెట్ బెట్టింగ్లు కాస్తుండేవాడు. తర్వాత తానే బెట్టింగ్ యాప్ను తయారు చేయించి రాధా ఎక్స్చేంజ్ పేరుతో రాయలపేట కేంద్రంగా నిర్వహిస్తున్నాడు. యువతకు ఐడీలు ఇచ్చి యాప్లో నగదు పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతుందని నమ్మబలికాడు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులను సైతం ఉచ్చుల్లోకి దింపాడు. పలమనేరుకు చెందిన ఓ కానిస్టేబుల్ బెట్టింగ్ యాప్కు బానిసై అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు యత్నించాడు. ఈ బెట్టింగ్ యాప్తో 70 లక్షలు పోగొట్టుకున్న ఇదే మండలంలోని నేలపల్లెకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చందు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఇదే యాప్లో తాను 2 లక్షలు పోగొట్టుకున్నట్లు తాజాగా రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు పెట్టారు. ఈ కేసులో చందుతో పాటు 11 మంది కుటుంబ సభ్యులు, బంధువులను చేర్చారు. ఆదివారం సాయంత్రం చందును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ పరశురాముడు తెలిపారు. బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించిన నగదుతో నిందితుడు బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, చిత్తూరు తదితర నగరాల్లో భవంతులు, స్థలాలు కొన్నట్లు సమాచారం. సొంత ఊరిలోనూ విలాసవంతమైన భవనం నిర్మించాడు. అందులో ఫేస్క్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి గదిలోనూ ఆధునిక ఫర్నిచర్ అమర్చుకున్నాడు. బంగారు ఆభరణాలు, ఖరీదైన ల్యాప్టాప్లు, మొబైల్స్లు, 70 లక్షల ఖరీదైన ఎలక్ట్రికల్ కారు, ద్విచక్ర వాహనాలు కొన్నాడు. ఈరోజు పంజాబ్ పిఎస్లో 119/2025 క్రైమ్ నెంబర్లో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, రాయలపేటకు చెందిన వ్యక్తి, తన అకౌంట్ను చంద్రబాబు అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ను వీనెట్ ఫైబర్ నెట్ అనే కనెక్షన్ రాయలపేట చుట్టూ బిజినెస్ చేద్దామని 2 లక్షల రూపాయల పార్ట్నర్గా ఇవ్వమని చెప్పి సుమారు 3 సంవత్సరాల నుండి ఎటువంటి దానికి సంబంధించిన ఆదాయం కానీ లావాదేవీలు కానీ తెలుపుకున్నట్లు చేసినందుకు అతని చంద్రబాబు అనే వ్యక్తిని అడగగా, చంద్రబాబు అనే వ్యక్తి నీకు సంబంధించినవి ఏమి లేవు, నువ్వు నన్ను అడగకూడదు, అడిగినా నీ కథ చూస్తానని చెప్పేసి బెదిరించినాడని చెప్పేసి ఫిర్యాదు లక్ష్మీనారాయణ చేయడం జరిగింది. దాని మేరకు 119/2025 క్రైమ్ నెంబర్ నమోదు చేసినాము. నిన్న రాయలపేట దగ్గరలోనే చంద్రబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని బంధువులు మరియు స్నేహితులు మరియు తెలిసిన వ్యక్తులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వారికి సంబంధించిన ఏటీఎం కార్డులు మరియు ఫోన్పే కూడా ఇతని లింక్ ఇప్పించుకొని ఆ అకౌంట్లలో డబ్బులు ట్రాన్సాక్షన్ జరుపుతూ ఆన్లైన్ రాధే ఎక్స్చేంజ్ అనే క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా ఆ అకౌంట్లోన ట్రాన్సాక్షన్ జరుపుతూ చాలామందిని మోసగించినాడని తెలిసింది. మనకు 119/2025 పంజాబ్ పిఎస్ క్రైమ్ నెంబర్లో ఈ చంద్రబాబు అనే వ్యక్తి లక్ష్మీనారాయణను 2 లక్షల రూపాయల పెట్టుబడి సుమారు 3 సంవత్సరాల నుంచి ఏమి ఇవ్వకున్నట్లు మరియు అదేవిధంగా లక్ష్మీనారాయణకు సంబంధించిన అకౌంట్ ఇండస్ఇండ్ బ్యాంకులో తీసుకొని అతనే ఫోన్పే నంబర్ కనెక్షన్ ఇచ్చుకొని సుమారు 1 కోటి రూపాయల వరకు ట్రాన్సాక్షన్ జరిపినాడని, క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన లావాదేవీలు జరిపినాడని చెప్పేసి అతన్ని మోసగించడానికి ఫిర్యాదు మేరకు ఇతన్ని చంద్రబాబు అరెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు పైన ఇంతకుముందు 2023 సంవత్సరంలో పలమనేరు పోలీస్ స్టేషన్లో 264/2024 క్రైమ్ నెంబర్లో ఇతను ముద్దాయి, అది కేసు కూడా ట్రయల్లో ఉంది.
అదేవిధంగా 15/2025లో కూడా పంజాబ్ పోలీస్ స్టేషన్లో ఇతని కుటుంబ సభ్యులపైన కేసు నమోదైంది. ఇప్పుడు మరో క్రైమ్ నెంబర్ 119/2025లో కూడా ఇతని ఇందులో ముద్దాయి అయినందున రిమాండ్కు పంపడమైంది. లక్ష్మీనారాయణ సార్, నాది రాయలపేటలో నేను కేబుల్ పెట్టుకున్నాను. కలెక్షన్కి అనేసి చంద్రబాబు అని మొబైల్ షాప్ పెట్టుకుని అక్కడికి పోయినాను సార్. అక్కడికి పోతే ఇంటర్నెట్ గురించి మాట్లాడినాడు, కలిసి చేద్దామనేసి చెప్పినాడు సార్. దానికి పార్ట్నర్షిప్ చేద్దామన్నాడు. నేను 2 లక్షలు పెట్టినాను, అతను 1 లక్ష రూపాయలు ఎగేసినాడు సార్. ఎగేసి ఇద్దరు కలిసి పెట్టినాము. డిష్ది అకౌంట్ సపరేట్, నెట్ది అకౌంట్ సపరేట్ అని చెప్పేసి అకౌంట్ చేయించుకున్నాడు సార్. నా అకౌంట్ చేయించుకొని మొబైల్ నెంబర్ అతనిదే ఇచ్చినాడు. నాకేమీ తెలియకుండా, నాకు ఆ అకౌంట్ ఏ సంబంధమే లేకుండా నాకు తెలియకుండా వాడినాడు. దానికి బెట్టింగ్కి వాడేసి దాంట్లో 2 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయల దగ్గర ట్రాన్సాక్షన్ చేసినాడు సార్. ఇప్పుడు నాకు అది ఏమీ తెలియదు. నాకు దాని గురించి ఏదో న్యాయం చేయాలనేసి వచ్చినాను సార్ నేను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండ్, వసతి గృహాల సముదాయాల వద్ద పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుపతిలో 34, 44వ వార్డులో గోబీఘాట్ సమస్యలు పరిష్కరించాలి. నాసిరకం రోడ్డు వేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోండి. సిపిఎం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.